నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. న్యూస్ 24 తెలుగు ఛానల్లో ప్రసారమైన కథనానికి అధికారులు వెంటనే స్పందించారు. మధురా నగర్లోని సంతోషిమాత ఆలయ సమీపంలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యను యంత్రాంగంతో తొలగించి ప్రాంతాన్ని శుభ్రం చేశారు. అలాగే ఇందిరా హాస్పిటల్ నుంచి కొత్వాల్గూడకు వెళ్లే రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చే పనులు మొదలుపెట్టారు. అదేవిధంగా తొండుపల్లి, ఉటుపల్లి గ్రామాల్లో నెలకొన్న పైప్ లైన్ సమస్యలపై కూడా అధికారులు స్పందించారు. ప్రస్తుతం పైప్ లైన్ పనులను కొనసాగుతున్నాయని, అవి పూర్తి కాగానే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకొస్తున్న న్యూస్ 24 తెలుగు ఛానల్ కథనానికి స్థానికులు విశేష స్పందన వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. కూడా క్లియర్ చేశారు. మదనగర్ కాకుండా అక్కడ కూడా క్లియర్, మదనగర్ లో క్లియర్ అయింది, ఇక్కడ కూడా ఇష్యూ క్లియర్ చేశారు. ఇంకా వేరే ఇష్యూస్ కూడా క్లియర్ చేస్తున్నారు. వేరే ఇష్యూ తొండుపల్లి కానీ ఊటుపల్లి కానీ అక్కడ పైప్ లైన్స్ కొంచెం ఏదో ఇష్యూ నడుస్తుంటే అది కూడా త్వరలో క్లియర్ చేస్తారని వాళ్ళు హామీ ఇచ్చారు. అది కూడా త్వరలో క్లియర్ చేస్తారని చెప్పేశారు. ఇది మన ఇందిరా హాస్పిటల్ నుంచి కొత్తగూడలో ఇష్యూ నిన్న మనం ఇచ్చిన దానికి వాళ్ళ ఇష్యూ క్లియర్ చేశారు. ఈ రోడ్ కూడా క్లియర్ చేసి గుంతలు మొత్తం పూర్తి చేశారు.